పరబ్రహ్మ స్వరూపుడు పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడు చతుర్ముఖ బ్రహ్మముద్రుకని స్థావరాంతమైన సమస్త జగత్తును సృష్టించి తనదైన దివ్య స్వరూపమున్నందువల్ల చతుర్ముఖ బ్రహ్మ మొదలైన దేవతలు మానవులు ధ్యానించుటకు ఆరాధించుటకు ఆ దివ్య స్వరూపం అతీతముగా ఉన్నది. అయినప్పటికీ అపారమైన కరుణ, సౌశల్యం, వాత్సల్యం, ఔదార్యం కలిగిన పరమాత్మ తన స్వభావమును వదలక ఆయా దేవతలందు మానవులందు అనేక పర్యాములు అవతరించి ఆ స్వరూపమును నన్ను దేవతలు మానవులుగా ధ్యానించినట్టు ఆరాధించినట్లు వారికి అనుగ్రహించి వారు కోరుకున్న ధర్మము, అర్థము, కామము, మోక్షములనే ఫలమును ప్రసాదిస్తున్నారు. ఆ శ్రేయప్పతి భూభారము తగ్గించుడుగాను వ్యాజ్యముతో మా భగవద్రామాదుల వంటి పరమ భక్తులకు కూడా సమాశ్రయం భూమిపై అవతరించాడు. ఈ విధంగా భూమిపై అవతరించిన సమయమున అచ్చట ఉన్న సమస్త మానవులకు, ప్రాణులకు దర్శనము నొసుకినాడు. అట్లే ఆ సమయం అచ్చట ఉన్న ప్రాణులు అందరినీ సంతోషపెట్టి దివ్యచేష్టలు చేయొచ్చు. పూతను, శకటాసురుని జంట, మద్ది చెట్లను, యమలార్జునములను, అరిష్టాసురుని, ప్రళంబాసురుని, ధేనుకాసురుని, కాళియ మహాసర్పమును, కేసి రాక్షసును, కువలయాపీడమనే గొప్ప ఏనుగును, చానూర ముష్టిక తోసలాదులైన మల్లులను, కంసును కూడా సంహరించి అంతులైన దయా, స్నేహం, అనురాగంతో నిన్న చల్లని చూపులతో, మందహాసముతో, మాటలతో ప్రపంచమంతా ఆనందలోలికలతో ముంచినాడు. అట్లే నిరతిశయ, సౌందర్య, సౌశల్య మొదలైన తన కళ్యాణ గుణముల వల్ల అక్రూరుడు, మాలాకారుడు మొదలైన వారిని పరమభక్తులుగా చేసుకున్నాడు. అట్లే అర్జునుని యుద్ధం చేయమని ప్రోత్సహించు పరమపురుషార్థమైన మోక్షములకు సాధకమైన సాధనమైన జ్ఞానకర్మల ద్వారా కలుగునది భక్తి యోగమును ప్రవచించినాడు. సర్వేశ్వరుడు పురుషోత్తముడు ప్రపంచమనంతా ఉద్ధరించుటకు మానవుడిగా కృష్ణుడిగా అవతరించినాడు. తనను శరణజొచ్చిన వారికి యువసుడై వాత్సల్యమును చూపు ఆ భగవంతుడు కురుక్షేత్రమున కౌరవ పాండవుల యుద్ధం ప్రారంభమవుతున్నప్పుడు అందరి ముందు కుంతీపుత్రుడైన అర్జునుడు రథిగా చేసి అతను రథము నడుపు సారథిగా తాను ప్రవర్తించినాడు. ఈ విధముగా పరమాత్మ దివ్యానుగ్రహమున అర్జునుడు సర్వోత్కృష్ణుడు విషయం ధృతరాష్ట్రునికి తెలిసిన అతను అన్ని విధములా గుడ్డివాడు కామనే దుర్యోధను జయించిన మోహంతో అతను విజయవార్తలు తెలుసుకున్న వలనే తన సుతుడైన సంజీవనతో ఇట్లు అన్నాడు. స్వస్తి. జై శ్రీరామ్.